సో ఇవాల్టి రెమెడీ డిస్కషన్ వచ్చేసి ఎపిస్ మెల్లిఫికా. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండర్ రేటెడ్ రెమెడీ అసలు ఎపిస్ మెల్లిఫికా. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎపిస్ మెల్లిఫికా మెంటల్స్. డైరెక్ట్ ఇవాళ అసలు మనం ఎపిస్ మెల్లిఫికా మెంటల్స్ చదువుకున్నాం, దట్ టు కంపేర్ చేద్దాం. అంటే ఈ డాక్టరీన్ ఆఫ్ సిగ్నేచర్ లాగా, అంటే ఒక హనీ బీ నుంచి హనీ బీని చూస్తూ ఎపిస్ మెల్లిఫికా మనిషి ఎలా ఉంటాడో ఇవాళ మీకు చెప్తాను, విత్ రూబ్రిక్స్, విత్ మయాజమ్. అండ్ ఐ విల్ ట్రై టు డిఫరెన్షియేట్ సమ్ ఆఫ్ ది రెమెడీస్ అండర్ దోస్ రూబ్రిక్స్. ఏమైనా రూబ్రిక్ దగ్గర రెమెడీస్ ఉంటే డిఫరెన్షియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ప్లీజ్ కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. సో మై సెల్ఫ్ డాక్టర్ జీవేష్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ శంకర హోమియోపతి, ఒంగోలు. ఎపిస్ మెల్లిఫికా కామన్ నేమ్ వచ్చేసి హనీబీ. క్లాస్ బిలాంగ్స్ టు ఇన్సెక్టా, ఫ్యామిలీ ఈజ్ ఎపిడే. సో డైరెక్ట్ మెంటల్ జనరల్స్కి వెళ్ళిపోదాం. ఎపిస్ మెల్లిఫికా మెంటల్స్, ఫిజికల్స్ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సహజంగా ఏ హోమియోపతిక్ ఫిజిషియన్కైనా ఎపిస్ మెల్లిఫికా అనగానే గుర్తొచ్చేది స్వెల్లింగ్. అంటే బాడీలో ఎక్కడైనా ఏదైనా స్వెల్లింగ్ ఉన్నా, ఏదర్ ఇట్ ఇస్ పిట్టింగ్ ఎడిమా కానీ నాన్ పిట్టింగ్ ఎడిమా, నీ స్వెల్లింగ్ అన్న ఎపిస్ మెల్లిఫికానే. ఈవెన్ కొన్ని ఫిజిషియన్స్, కొంతమంది ఫిజిషియన్స్ అయితే ఈ ఓవరీస్, ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ స్వెల్లింగ్ ఉన్న అలాంటి స్వెల్లింగ్స్కి కూడా ఎపిస్ మెల్లిఫికానే ఇస్తారు. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ రెమెడీ. అంత ఎపిస్ మెల్లిఫికా మెంటల్స్ ఇవాళ చదువుతాం మనం. ఫస్ట్ అసలు ఎపిస్ మెల్లిఫికా అంటే హనీ కొంబ్. ఒక తేనె తుట్టని చూడంగానే మైండ్లోకి వచ్చేది ఏంటి అంటే, ఎందుకు ఇన్ని కలిసి ఉంటున్నాయి. కొన్ని హనీ కోమ్స్లో అయితే 6,000, 8,000, 10,000, కొన్ని వైల్డ్ హనీ కోమ్స్లో అయితే అడవుల్లో, వైల్డ్ ఫారెస్ట్లో ఉండేవి అయితే ఆల్మోస్ట్ 10,000 అప్ టు 10,000 స్టే టుగెదర్. ఎందుకు? ఓకేనా. సో ద సేమ్, ఎలా అయితే తేనెటీగలు ఒంటరిగా ఉండలేవో, ఎలా అయితే తేనెటీగలు గుంపుగా ఉంటాయో, సో ఒక్క తేనె తొట్లో ఆల్మోస్ట్ 6,000 హనీ బీస్ ఎలా అయితే ఉంటాయో, అదేవిధంగా ఇక్కడ డాక్టరీన్ ఆఫ్ సిగ్నేచర్ ఏంటంటే, ద సేమ్ వే ఎపిస్ పర్సన్, అంటే ఎపిస్ కాన్స్టిట్యూషన్, వెదర్ హీ ఆర్ షీ కూడా ఒంటరిగా అస్సలు ఉండలేదు, ఎప్పుడు గుంపులుగానే ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీలో ఉండడానికి ఇష్టపడుతుంది, ఎప్పుడు ఫ్రెండ్స్తో ఉండడం, అసలు ఒంటరిగా అస్సలు ఉండలేదన్నమాట ఎపిస్ మెల్లిఫికా పర్సనాలిటీ. ఇక్కడ మనకి బ్యూటిఫుల్ రూబ్రిక్స్ ఏంటి అంటే, మైండ్, కంపెనీ, డిజైర్ ఫర్. ఎప్పుడు ఎవరో ఒకరు కంపెనీ ఉంటూనే ఉండాలి ఎపిస్ మెల్లిఫికా పేషెంట్కి. సెకండ్ రూబ్రిక్, మైండ్, కంపెనీ, డిజైర్ ఫర్ అలాన్ అగ్రవేషన్ వెన్. అంటే మైండ్ అంటే డిజైర్, కంపెనీ కావాలి. ఒంటరిగా ఉంటే అగ్రవేట్ అయిపోతారనమాట సిమ్టమ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది. సో మైండ్, కంపెనీ, డిజైర్ ఫర్. నెక్స్ట్ మైండ్, కంపెనీ, డిజైర్ అలాన్ అగ్రవేషన్ వెన్. నెక్స్ట్ ఏంటి అంటే, మైండ్, ఫియర్ అలాన్ ఆఫ్ బీయింగ్. అంటే ఒంటరిగా ఉండడానికి భయపడుతూ ఉంటారు. ఆబ్వియస్లీ ఇక్కడ డాక్టరీన్ ఆఫ్ సిగ్నేచర్ నేను చెప్పేశాను ఆల్రెడీ. ఎలా అయితే హనీ బీస్ అనేవి 6,000 to 8,000 స్టేస్ టుగెదర్, ద సేమ్ వే ఎపిస్ మెల్లిఫికా పర్సన్ కూడా ఒంటరిగా అస్సలు ఉండలేడు, ఒంటరిగా ఉండడానికి భయపడతాడు. దానికి సంబంధించిన రూబ్రిక్ మైండ్, ఫియర్ అలాన్ ఆఫ్ బీయింగ్. సెకండ్ ఏంటి, సెకండ్ థింగ్ ఏమొస్తుంది అసలు హనీ కొంబుని చూడంగానే సెకండ్ క్వశ్చన్ ఏంటి నా మైండ్లోకి వచ్చేది ఏంటి అంటే, హనీ బీస్ వింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా కొట్టుకుంటాయి అంటే, హనీ బీ వింగ్స్ మాత్రం యూ కెన్ సీ హియర్, నేను మెన్షన్ చేశాను 220 to 300 times per second. ఒక్క సెకండ్కి 220 నుంచి 300 సార్లు కొట్టుకుంటాయి, ఫ్లాప్ చేస్తూ ఉంటాయి వింగ్స్ అనేది. ఎంత స్పీడ్ ఉండాలి అసలు. కొన్ని వైల్డ్ హనీ బీస్ అయితే ఈవెన్ దే గో ఫర్ అప్ టు 1000 times per second కూడా వింగ్స్ అనేవి ఫ్లాప్ చేస్తూ ఉంటాయి. ద సేమ్ వే ఇది మనం ఎపిస్ పర్సన్తో కంపేర్ చేస్తే, ఎపిస్ పర్సన్స్ చాలా రెస్ట్లెస్గా ఉంటారు. అంటే ఎప్పుడు కదులుతూనే ఉంటారు, ఎప్పుడు ఒక ప్లేస్లో కూర్చోరు అసలు. ఎలా అయితే రెస్ట్లెస్ అనగానే మనకు ఆర్సనిక్ ఆల్బమ్ గుర్తొస్తుంది, మెంటల్ అండ్ ఫిజికల్ రెస్ట్లెస్నెస్. ద సేమ్ వే ఎపిస్ మెల్లిఫికా కూడా ఎప్పుడు రెస్ట్లెస్గా ఉంటారు, ఎక్కడ అసలు ఒక చోట కూర్చోరు, ఎప్పుడు కదులుతూనే ఉంటారు. దీన్ని ఇంకొక బ్యూటిఫుల్ రూబ్రిక్ ఏంటి అంటే, మైండ్, యాక్టివిటీ, డిజైర్. అంటే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ఈ రూబ్రిక్ మీనింగ్ ఏంటి అంటే, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, అది ఖాళీగా మాత్రం అస్సలు కూర్చోడు. మైండ్, ఆక్యుపేషన్, అమెలరేషన్. అంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటే వాళ్ళకి అమెలరేషన్, సిమ్టమ్స్ అమెలరేట్ అవుతాయి, ప్రశాంతంగా ఉంటారు. ఫస్ట్ పాయింట్ వాళ్ళు, అది. నెక్స్ట్ మైండ్, బిజీ, ఫ్రూట్లెస్లీ. సో బిజీ, ఫ్రూట్లెస్లీ అంటే ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు, కానీ ఆ పని వల్ల వాళ్ళకి అసలు యూజ్ ఏమి ఉండదు, అవుట్పుట్ ఏమి ఉండదు. ఓకేనా. జస్ట్ ఏదో పని చేస్తూ ఉంటారు, ఊరికి ఇక్కడ నుంచి ఒక 20 kilometers వాకింగ్కి వెళ్ళేసి వస్తారంటే, ఎందుకు వెళ్ళారు ఏంటి అంటే ఏమి ఉండదు, సరదాగా ఊరికే టైంపాస్. ఒక ఫ్రూట్లెస్ వర్క్ అనమాట, ఏముండదు, అవుట్పుట్ అనేది అసలు ఉండదు.
నెక్స్ట్ మైండ్ ఇన్సానిటీ బిజీ సిఫిలిటిక్ రూబ్రిక్ ఇది. అంటే ఎపిస్ మెల్లిఫికా ఎలా అయితే వింగ్స్ అనేవి 300 టైమ్స్ ఫ్లాప్ చేస్తూ ఉంటాయో, ద సేమ్ వే ఎపిస్ పర్సన్ ఎప్పుడు బిజీగానే ఉంటాడు. ఎంత బిజీ వెళ్ళిపోతాడు అంటే తను సిఫిలిటిక్ స్టేజ్లో ఇన్సానిటీ బిజీ, మైండ్ ఇన్సానిటీ బిజీ ఆ లెవెల్లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఈ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇక్కడ పక్కన నేను బ్రాకెట్లో హయోస్ బెల్ అయ్యడం కూడా ఇచ్చాను. మీకు డిఫరెన్షియేషన్ ఆఫ్ రెమెడీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈవెన్ ఏ స్టేజ్లో బిజీ అయిపోతాడంటే నిద్రపోయినప్పుడు కళ్ళలో కూడా బిజీ అంతే. అంటే ఏదో పని చేస్తున్నట్టు, నిద్రలో కూడా ఏదో పని చేస్తున్నట్టు, అటు ఇటు తిరుగుతున్నట్టు, ఇంకేదో చేస్తున్నట్టు, ఎప్పుడు బిజీ. నిద్రలో కూడా డ్రీమ్స్ అనేవి కూడా తను బిజీగా ఉన్న డ్రీమ్సే వస్తూ ఉంటాయి. ఇది సెకండ్ థింగ్ దట్ కమ్స్ టు మై మైండ్. నెక్స్ట్ థర్డ్ ఏంటి? సో హనీ చూడంగానే ఆబ్వియస్లీ హనీ ఎంత స్వీట్ ఉంటుంది టేస్ట్లో. ద సేమ్ వే ఎపిస్ మెల్లిఫికా పీపుల్ కూడా చాలా స్వీట్ పీపుల్, చాలా గుడ్ పర్సనాలిటీ, చాలా స్వీట్ పర్సనాలిటీస్. ఓకేనా? దే ఆల్వేస్ కేర్ ఫర్ అదర్స్. ఎప్పుడు ఒకరిని కేర్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు పక్కన వాళ్ళ గురించే థింక్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన బ్యూటిఫుల్ రూబ్రిక్ మైండ్ కేర్స్ ఫుల్ ఆఫ్. బ్రాకెట్లో ఇచ్చాను కాక్యులస్ అండ్ పల్సటిల్లా. ఈవెన్ పల్సటిల్లా కూడా అంతే, వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. ఎప్పుడు హస్బెండ్ అని, ఫ్యామిలీ అని, పిల్లలని పల్సటిల్లా ఎప్పుడు ఇంకా లీనమైపోయి ఉంటారు అనమాట. ఇక్కడ కాక్యులస్ గురించి ఒక బ్యూటిఫుల్ రూబ్రిక్ ఉంది, ఆ సిఫిలిటిక్ రూబ్రిక్. అదేంటంటే జనరల్స్లో ఉంటుంది రూబ్రిక్. వీక్నెస్, నర్సింగ్ అండ్ స్టేయింగ్ అప్ విత్ సిక్ పర్సన్. ఇక్కడ రెండు రెమెడీస్ ఉంటాయి ఇందులో, కార్సినోసినం అండ్ కాక్యులస్. రూబ్రిక్ ఇంకొకసారి చెప్తాను. జనరల్స్లో ఉంటుంది వీక్నెస్, నర్సింగ్ అండ్ స్టేయింగ్ అప్ విత్ సిక్ పర్సన్. అంటే సిక్ పర్సన్తో, ఒక హెల్త్ బాగలేని వ్యక్తితో వాళ్ళు ఉండిపోయి వాళ్ళకి సేవ చేసి 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 వీళ్ళు అలసిపోయి ఉంటారు, ఆ రేంజ్లో అలసిపోయి ఉంటారు. ఓకేనా? అది ఈ రూబ్రిక్ యొక్క మీనింగ్. సో ఎప్పుడైనా మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు అత్త ఉంటుంది, మా అత్తను చూసుకోవాలండి, మా మామని చూసుకోవాలండి అంటుంటారు. ఇంకా వాళ్ళకి సేవ చేసి 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 వీళ్ళే మర్చిపోయి అంత పక్కన వాళ్ళకి సేవ చేసేస్తూ ఉంటారు. ఓన్లీ ద 2 రెమెడీస్ వచ్చేసి కార్సినోసినం అండ్ కాక్యులస్. సో ఎపిస్ కూడా అంతే, ఆల్మోస్ట్ ఎపిస్ కూడా ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ గురించి, పిల్లల గురించి, ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. నెక్స్ట్ రూబ్రిక్ వచ్చేసి మైండ్ యాంగ్జైటీ ఫ్యామిలీ అబౌటిస్. ఆబ్వియస్లీ మరి అంత ఫ్యామిలీ గురించి కేర్ చేసే వాళ్ళు ఎపిస్కి ఆబ్వియస్లీ ఫ్యామిలీకి ఏదైనా అయినా కొంచెం యాంగ్జైటీ అవ్వడం, కొంచెం టెన్షన్ అవ్వడం, ఇది వెరీ కామన్ అసలు. నెక్స్ట్ అబ్జార్బ్డ్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇన్ సిఫిలిటిక్ రూబ్రిక్. ఇది మైండ్ అబ్జర్వ్డ్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇన్ అంటే వాళ్ళు ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవడంలో లీనమైపోయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనము ఇంట్లో ఎవరైనా టీవీ చూసేటప్పుడు మనం పిలుస్తున్నా కూడా పలకరు. ఓకేనా? అంటే అంత లీనమైపోయి ఉంటారు టీవీ చూడడంలో. ద సేమ్ వే ఎపిస్ మెల్లిఫికా కూడా ఫ్యామిలీని కేర్ చేయడంలో, ఫ్యామిలీ గురించి కష్టపడడంలో, ఫ్యామిలీని టేక్ కేర్ చేయడంలో చాలా లీనమైపోయి ఉంటారు, అంత అబ్జర్వ్ అయిపోయి ఉంటారు. సో ఈ రూబ్రిక్ యొక్క మీనింగ్ అదే, మైండ్ అబ్జర్వ్డ్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇన్. నెక్స్ట్ మైండ్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ మైండ్. అబ్స్ట్రాక్షన్ ఆఫ్ మైండ్ అంటే ఇంకా ఫ్యామిలీ గురించే ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. మనకి 3 రూబ్రిక్స్ ఉంటాయి ఇక్కడ. ఈవెన్ ఎపిస్ మెల్లిఫికా మిగతా రెండిట్లో లేకపోయినా మైండ్ ఆబ్సెంట్ మైండెడ్, మైండ్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ మైండ్, మైండ్ అబ్జార్బ్డ్ అని 3 రూబ్రిక్స్ ఉంటాయి. ఓకేనా? జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఆబ్సెంట్ మైండెడ్, అబ్స్ట్రాక్షన్ ఆఫ్ మైండ్, అబ్జర్వ్డ్. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? ఆబ్సెంట్ మైండెడ్ ఈ సైకోటిక్ రూబ్రిక్. ఆబ్సెంట్ మైండెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, మీరు ఎవరితోన్నా మాట్లాడుతున్నారు అనుకోండి, సడన్గా ఆపోజిట్ పర్సన్ ఏంటంటే ఒక 2 సెకండ్స్ బ్లాంక్ అయిపోయి ఉంటాడు. మీరు పిలుస్తూనే ఉంటారు, రే ఎక్కడున్నావు, ఏంట్రా, హలో వాళ్ళని పిలుస్తూనే ఉంటారు. వాడు సడన్గా బ్లాంక్ అయిపోయి ఉంటాడు. మళ్ళీ ఏం లేదు అంతా బాగానే ఉంది అంటాడు. అంటే మైండ్ ఎక్కడో ఉంటుంది కానీ ఏం ఆలోచించరు అనమాట, బ్లాంక్గా ఉంటుంది. మనం అడిగినప్పుడు ఏం లేదంటారు. దట్ ఈజ్ ఆబ్సెంట్ మైండెడ్. మనిషి ఇక్కడే ఉంటాడు, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. కానీ మైండ్ ఎక్కడా ఉండదు, మైండ్లో ఏం రన్ అవుతుండదు, మైండ్ జస్ట్ బ్లాంక్గా ఉంటుంది. సైకోటిక్ రూబ్రిక్ ఇది. అలానే అబ్స్ట్రాక్షన్, మైండ్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ మైండ్ అనేది సిఫిలిటిక్ రూబ్రిక్. అంటే బాడీ ఇక్కడ ఉంటుంది, బాడీ ప్రెజెంట్, మైండ్ మాత్రం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు. పొద్దున్నే వచ్చేటప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇంక అక్కడ ఆలోచిస్తూ ఉంటాడు, అయ్యో నేను పొద్దున ఆఫీస్కి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. వాడేమో ఆఫీస్లో కూర్చొని ఉంటాడు, ఆలోచనలు ఏమో యాక్సిడెంట్ దగ్గర ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ అబ్స్ట్రాక్షన్, సిఫిలిటిక్ రూబ్రిక్. నెక్స్ట్ మైండ్ అబ్జర్వ్డ్. ఏంటి అంటే ఇది సైకోటిక్ రూబ్రిక్ అనమాట. అంటే
ఒక్క ఆలోచన దగ్గరే డీప్గా థింక్ చేస్తూ ఉంటాడు. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను నేను, టీవీ చూసేటప్పుడు మనం ఎవరినైనా పిలుస్తున్నాం అనుకోండి, ఆ సినిమాలో లీనం అయిపోయి ఉంటారు. అది అబ్జర్వ్డ్ అంటే అది ఒక్క థాట్లోనే, అంటే వాళ్ళ ముందున్న దగ్గరే లీనమైపోయి ఉంటారు. ఇప్పుడు అబ్స్ట్రాక్షన్ అంటే ఎక్కడో వాడు పొద్దున ఎక్కడో చూసుంటాడు, ఆఫీస్లో ఉంటాడు, ఏదో దారిలో వచ్చేటప్పుడు ఏదో జరిగి ఉంటుంది, దారిలో ఉండిపోయి ఉంటాడు మనిషి, వాడు ఆలోచనలన్నీ అక్కడ ఉంటాయి. కానీ అబ్జర్వ్డ్ ఏంటి అంటే వాడు ఆఫీస్లో కూర్చొని ఉంటాడు, ఆఫీస్ పక్కన ఎవరో ఒకరిని చూస్తూనే ఉంటాడు అలా, లేకపోతే ఏదో ఒకటి మానిటర్ని చూడడము అలా సడన్గా అబ్జర్వ్డ్ అలా లీనమైపోయి ఉంటాడు. దట్ ఈజ్ మైండ్ అబ్జర్వ్డ్ సైకోటిక్ రూబ్రిక్. ఓకే, ఏదైనా డౌట్స్ అయినా సరే ప్లీజ్ కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, ఎస్, మరి ఇంత స్వీట్గా ఉండే హనీ బీ ఆబ్వియస్లీ ఎపిస్ మెల్లిఫికా. ఆల్రెడీ చెప్పేశాను, ఈ అన్ని రూబ్రిక్స్ ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్తో ఉంటాయి, కానీ చాలా కేర్ఫుల్గా డిఫరెన్షియేషన్ చేయాలి. మైండ్ చెకింగ్ ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే ఎప్పుడు ఫ్యామిలీ గురించి చెక్ చేస్తూనే ఉంటాడు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎపిస్ మెల్లిఫికాకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దోడు ఏం చేస్తున్నాడు, చిన్నోడు ఏం చేస్తున్నాడు, హస్బెండ్ ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, పెద్దోడు ఎలా చదువుకుంటున్నాడు, మార్క్స్ ఎలా వస్తున్నాయి, ఏంటి, తింటున్నాడా లేదా, ప్రతిదీ చిన్న చిన్న విషయాలు కూడా చాలా నీట్గా చెక్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ మైండ్ చెకింగ్ ఫ్యామిలీ మ్యాటర్స్. నెక్స్ట్, సో ఎలా అయితే హనీబీ చాలా హనీని ఎలా అయితే కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటుందో, ద సేమ్ వే ఎపిస్ మెల్లిఫికా పర్సన్ కూడా ఎదర్ ఉమెన్ ఆర్ మెన్ ఎక్కువ వాటర్ని ఫిజికల్లీ స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అందుకనే ఎపిస్ మెల్లిఫికా అనగానే, మరి ఇప్పుడు అర్థమైందా మీకు, ఎపిస్ మెల్లిఫికా అనగానే ఎడిమా ఎందుకు గుర్తొస్తుంది ఫిజిషియన్స్కి అంటే, బికాస్ ఎలా అయితే ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్, ఎలా అయితే తేనెటీగ చాలా తేనెని కలెక్ట్ చేసుకొని దాచిపెట్టుకుంటూ ఉంటుందో, అవసరం లేకపోయినా కొన్నిసార్లు బరువు ఎక్కువైపోయి తేనెటీగ పడిపోతూ ఉంటుంది, అంత తేనెని కలెక్ట్ చేసుకుంటుంది. ఇన్ ద సేమ్ వే అవసరం లేని నీరుని కూడా ఎపిస్ మెల్లిఫికా పర్సన్ అనేవాడు స్టోర్ చేసుకుంటూ ఉంటాడు. అందుకే ఉబ్బిపోయి ఉంటారు వాళ్ళు. ఎడిమా అనాసార్కా అంటారు దీన్ని, జనరలైజ్డ్ ఎడిమా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఎమోషనల్స్, మెంటల్లీ కూడా చాలా ఎమోషన్స్ని, అన్నెసరీ ఎమోషన్స్ని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఏది ఎవరికి చెప్పుకోరు, దే డోంట్ షేర్ ఎనీథింగ్ విత్ ఎనీవన్. ఎందుకు అంటే కన్సైన్స్ ఉంటుంది, మనస్సాక్షి అంటారు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ రూబ్రిక్ అసలు ఇది. మనం చాలా డే టు డే ప్రాక్టీస్లో చాలామంది పేషెంట్స్లో చూడొచ్చు. అంటే మీరు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పుకుంటారా అని మనం అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, లేదు సార్, ఎందుకు మన బాధను వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని బాధపడడం దేనికి అంటారు. దట్ ఈస్ ఆ టైంలో అక్కడ మీరు తీసుకోవాల్సిన రూబ్రిక్ ఏంటంటే మైండ్ యాంగ్జైటీ కన్సైన్స్ ఆఫ్ మనస్సాక్షి. బట్ ఎపిస్ మెల్లిఫికాలో స్టెప్ హెడ్, ఒక స్టెప్ కన్నా ఇంకా ముందుకెళ్ళి ఆలోచిస్తే, యాంగ్జైటీ కంటే కూడా ఎపిస్ మెల్లిఫికాకి ఎందుకు వాళ్ళ కష్టాలు కానీ, వాళ్ళ కోపం కానీ, వాళ్ళ బాధని కానీ చెప్పుకోరు అంటే, ఎపిస్ మెల్లిఫికా నేను ఫస్ట్ స్లైడ్లో చెప్పాను, ఒంటరిగా ఉండలేదు. ఎలా అయితే 5000 6000 తేనెటీగలు ఒకటే చోట ఉంటాయో, అలానే ఎపిస్ పర్సనాలిటీ కూడా, ఎపిస్ మనిషి కూడా ఒంటరిగా అస్సలు ఉండలేడు. సో ఎక్కడ వీళ్ళ కష్టాలు చెప్పి, లేదా వీళ్ళ బాధ, వీళ్ళ ప్రేమ, లేదా వీళ్ళ కోపం చెప్పేస్తే పక్కన వాళ్ళు వెళ్ళిపోతారేమో అని ఫస్ట్ భయం ఉంటుంది. ఫియర్ ఎలాన్ ఆఫ్ బీయింగ్ అని చెప్పాను, ఒంటరిగా ఉండడానికి భయం. సో కన్సైన్స్ కన్నా కూడా ఒక స్టెప్ హెడ్ వీళ్ళకి. నెక్స్ట్ లెవెల్లో ఏంటి అంటే ఆ భయం ఉంటుంది, వెళ్ళిపోతారేమో, వదిలేసి వెళ్ళిపోతారేమో. ఎందుకంటే ఎపిస్ మెల్లిఫికా ఒంటరిగా ఉండలేదు, అందుకని ఏవి చెప్పుకోదన్నమాట ఎవరికి. సో నెక్స్ట్, డిస్కంటెంటెడ్ రూబ్రిక్. ఈ డిస్కంటెంటెడ్ రూబ్రిక్కి డాక్టరీలో ఎలా చూస్తామంటే, మనం ఎలా అయితే ఎపిస్ ఎక్కువ అన్నెసరీ హనీని కూడా కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకొని ఉంటుందో, ఎపిస్ మెల్లిఫికా మనిషి కూడా అన్నెసరీ థింగ్స్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాడు. అసలు ఒక్కదాంతో ఆగడు, సంతృప్తి అనేది ఉండదు. డిస్కంటెంటెడ్ అంటే అసంతృప్తి, అంటే ఎంతున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎలా అయితే తేనెని ఉన్నా సరే కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటుందో, ఫిజికల్లీ ఎలా అయితే ఎపిస్ మెల్లిఫికా మనిషి వాటర్ని, ఆల్రెడీ బ్లడ్లో వాటర్ ఉన్నా సరే ఇంకా వాటర్ స్టోర్ చేసుకుంటూ ఉంటాడు. ఏ లెవెల్ కంటే మొత్తం బాడీ అంతా ఉబ్బిపోయే లెవెల్కి స్టోర్ చేసుకుంటూ ఉంటాడు. మెంటల్లీ కూడా ఎపిస్ మెల్లిఫికా అనేది చాలా డిస్కంటెంటెడ్ అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఏదో కావాలి. ఆల్రెడీ ₹1,00,00,000 ఉన్నాయి, ఇంకొక 20 కోట్లు కావాలి, 30 కోట్లు కావాలి. ఓన్లీ నాట్ రిగార్డింగ్ ది మనీ గురించి అనే కాదు, ప్రతిదీ డిస్కంటెంటెడ్ అనమాట. నెక్స్ట్, క్వీన్ బీ. సో ఇక్కడ జస్ట్ ఒక 2 seconds. క్వీన్ బీ ఏంటి అంటే, హనీ కోంబ్లో మనకి 3 types ఆఫ్ బీస్ ఉంటాయి. ఒకటి క్వీన్ బీ, సెకండ్ది వర్కర్ బీస్ అనమాట, థర్డ్ది డ్రోన్స్. జనరల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఇది.
సో క్వీన్ బీ ఏంటి అంటే ఒక పెద్ద హనీకోంబ్లో క్వీన్ బీ ఒకే ఒక్కటి ఉంటుంది, మిగతావన్నీ కూడా వర్కర్ బీస్ ఫీమేల్స్. వర్కర్ బీస్ అనేవి ఫీమేల్స్, డ్రోన్స్ అనేవి మేల్స్ అనమాట. అది సో క్వీన్ బీ ప్రాక్టీసెస్ పాలియాండ్రీ. పాలియాండ్రీ ఈజ్ నథింగ్ బట్ మేటింగ్ విత్ మెనీ మేల్స్. ఒక్క ఫీమేల్ దే మేట్ విత్ మెనీ మేల్స్. ఇదే డాక్టరీని మనం ఎపిస్ పేషెంట్లో చూస్తే, ఎపిస్ పేషెంట్లో కూడా సెక్సువల్ డిజైర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి సంబంధించిన రూబ్రిక్సే ఇవి: మైండ్ నింఫోమేనియా, అలానే మైండ్ లాషీవియస్, మైండ్ అమోరస్, మైండ్ అమాటివ్నెస్, మైండ్ లీవ్డ్. ఓకేనా, మైండ్ లీవ్డ్. ఈ డిఫరెన్షియేషన్ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది అసలు. నింఫోమేనియా అంటే ఏంటంటే, నింఫోమేనియా సెక్సువల్ డిజైర్ ఇంక్రీజ్డ్ రెండు ఆల్మోస్ట్ ఒకటే. నింఫోమేనియా ఈజ్ నథింగ్ బట్ జస్ట్ అన్కంట్రోలబుల్ సెక్సువల్ డిజైర్. అక్కడ వాళ్ళ యాక్షన్ కానీ అవి ఏమి ఉండదు అనమాట. ఓకేనా, జస్ట్ అన్కంట్రోలబుల్ సెక్సువల్ డిజైర్ వాళ్ళలో వాళ్ళకే ఉంటుంది, ఇంకేం బయట చెప్పుకోరు, బయటకి కనపడదు కూడా, యాక్షన్స్ ఏమి ఉండదు. అదే మైండ్ లాషీవియస్నెస్లో ఏమవుతుంది అంటే, ఒక్కొక్కసారి వాళ్ళ సెక్సువల్ డిజైర్ని అఫెన్సివ్ అండ్ ఇండీసెంట్ బిహేవియర్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, అబ్బాయి అమ్మాయినైనా అమ్మాయి అబ్బాయి అయినా, ఓకేనా, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం కానీ, ఇలాంటివి ఇండీసెంట్ బిహేవియర్ ఉంటే దాన్ని మైండ్ లాషీవియస్నెస్ అంటారు. నెక్స్ట్ మైండ్ అమోరస్. మైండ్ అమోరస్ అంటే ఎప్పుడు తీసుకోవాలి అంటే, వాళ్ళలో ఇండీసెంట్ బిహేవియర్ ఏమి ఉండదు. ఓకేనా, ఇండీసెంట్ కానీ అఫెన్సివ్ బిహేవియర్ ఏమి ఉండదు, జస్ట్ రొమాంటిక్ బిహేవియర్ ఉంటుంది. బెస్ట్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ స్టెఫిసాగ్రియా. ఓకేనా, రొమాంటిక్ వేలో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఏదైనా కవితలు రాయడము, అంటే కొంచెం ప్రేమ గురించి కవితలు రాయడము, రొమాన్స్ గురించి కవితలు రాయడము, డ్రాయింగ్స్ వేయడము, ఇలాంటి రొమాంటిక్ వేలో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క సెక్సువల్ డిజైర్ని. దట్ ఈజ్ మైండ్ అమారస్. లాషీవియస్నెస్లో ఇండీసెంట్ వేలో ఎక్స్ప్రెస్ చేస్తారు. అమారస్లో ఏంటంటే రొమాంటిక్ వేలో ఎక్స్ప్రెస్ చేస్తారు. అమాటివ్నెస్ ఏంటంటే, అమాటివ్నెస్లో అసలు దిస్ ఇస్ జస్ట్ నార్మల్ అసలు డిజైర్ అంతే. సెక్సువల్ డిజైర్ ఉంటుంది, జస్ట్ జనరల్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ఆపోజిట్ సెక్స్. అమాటివ్నెస్ అంటే. మైండ్ లీవ్డ్ ఏంటంటే, ఇది మరీ క్రూడ్ అనమాట, ఇంకా క్రూడ్ ఫార్మ్ ఆఫ్ సెక్షువల్ ఎక్స్ప్రెషన్ ఇది. ఎలా అంటే ఇప్పుడు హయోసైమస్ కానీ, ఓకేనా, అంటే ఎగ్జిబిషనిజము, ఎక్స్పోజింగ్, పబ్లిక్లో బట్టలు ఇప్పేసి తిరగడం, సెక్సువల్ డిజైర్ మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఫేస్బుక్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ అవే ఉంటాయి. అది లీవ్డ్ అంటే. ఓకేనా, సో ఎపిస్ ఉమెన్ లవ్ ది అదర్ పర్సన్ అండ్ do not want to be emotionally detached. So they have affair with other men and they do respect husband also while balancing the two emotions at the same time. స్టిల్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎపిస్ ఈజ్ ఎ మోరల్ రెమెడీ. చూడండి ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఎలా అయితే క్వీన్ బీ ఒక ఫీమేల్ అయ్యి ఉండి ఒక ఇద్దరు ముగ్గురు మెయిల్స్తో మేట్ చేస్తూ ఉంటుందో, ద సేమ్ వే ఒక ఎపిస్ మెల్లిఫికాకి పెళ్ళి అయినా సరే ఫీమేల్ లేడీ ఒక ఇద్దరు ముగ్గురితో ఎఫెక్షనేట్గా ఉంటుందన్నమాట. అది దట్ డజంట్ మీన్ దట్ మోరల్స్ లేవు అని కాదు. ఎపిస్ మెల్లిఫికా ఈజ్ ఎ మోరల్ రెమెడీ. ఓకేనా, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎపిస్ మెల్లిఫికాకి వదులుకోవడం ఇష్టం ఉండదు. ఓకేనా, ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు. అందుకని వాళ్ళకే తెలియకుండా వాళ్ళు ఎమోషనల్గా వేరే మెయిల్స్తో వేరే పర్సన్స్తో అటాచ్ అయిపోయి ఉంటారనమాట. అలానే హస్బెండ్ మీద ప్రేమ తగ్గదు ఎపిస్ మెల్లిఫికాకి. దీన్ని మనం ఇప్పుడు సోషల్లీ తీసుకుంటే మనకి ఇది మోరల్స్ లేవు అనిపిస్తుంది. అకార్డింగ్ టు మెట్రామెడికా ఎపిస్ మెల్లిఫికా ఈజ్ ఎ మోరల్ రెమెడీ. దీని ముందన్నీ నేను చెప్పాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు ఇమ్మోరల్ రెమెడీస్ కావాలి, అసలు మోరల్సే లేని రెమెడీస్ ఏంటి అంటే కింద ఇచ్చాను నేను ఆల్రెడీ. ప్లాటినా, లెకాసిస్, లైకోపోడియము, యాసిడ్ ఫ్లోరు, మెడోరినము, ఇవన్నీ డిఫరెన్షియేషన్ చేయాలంటే మీకు సింపుల్గా చెప్తాను. ప్లాటినాకి అసలు మోరల్సే ఉండవు. ఓకేనా, అంటే సెక్సువల్ డిజైర్ గురించి చెప్తున్నాను. ప్లాటినాలో సెక్సువల్ డిజైర్ ఎంత ఉంటుందంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ప్లాటినాకి ఒక మంచి జాబ్ కావాలి. ఓకేనా, సో ఎంత దూరం వెళ్తుంది ప్లాటినా అంటే, వాళ్ళు బాస్తో కూడా, అంటే కంపెనీ హెడ్తో కూడా అఫైర్స్ పెట్టుకొని వాళ్ళు అనుకున్న పొజిషన్కి వెళ్ళడానికి ఎంతకైనా దిగజారుతారు. దట్ ఈస్ ప్లాటినా. మోరల్స్ అస్సలు ఉండదు ప్లాటినాలో. ఈవెన్ లెకాసిస్ కూడా అంతే. లెకాసిస్ కూడా చాలా సెక్సువల్ డిజైర్ ఎక్కువ ఉంటుంది. అస్సలు మోరల్సే లేని రెమెడీ లెకాసిస్. అండ్ ఫ్లోరిక్ యాసిడ్, అసలు మెటీరియా మెడికాలో ఉన్న అన్ని రెమెడీస్లో హయ్యెస్ట్ సెక్సువల్ డిజైర్ ఉన్న రెమెడీ అది ఏదైనా ఉందంటే ఫ్లోరిక్ యాసిడ్, యాసిడ్ ఫ్లోర్.
మెడోరినం. సో మెడోరినంలో ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, మెడోరినంలో సెక్సువల్ డిజైర్ ఎలా ఉంటుందంటే, మెడోరినంకి అంత కొత్తగా కావాలి ఎప్పుడు. ఓకేనా? సో మెడోరినం ఏంటంటే ఒక లైన్ ఉంటుంది మెడోరినంలో, దే ఆర్ ఆల్వేస్ హంగర్ ఫర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఎప్పుడు కొత్తదనం కావాలి, కొత్తదనం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మెడోరినంకి మ్యారేజ్ అయిందనుకోండి, అంటే కొత్తదనం. ఇంకొకరితో చూద్దాంలే, ఇంకొకరితో వెళ్దాము, ఇంకొకరితో వెళ్దాము, వాళ్ళు కాకపోతే ఇంకొకరితో వెళ్దాము. ఈ కొత్తదనం అనేది ఎప్పుడు మెడోరినంలో కావాలన్నమాట. లిబర్టినిజం, ఆ ఫ్రీడమ్ కోరుకుంటూ ఉంటారు, ఎప్పుడు కొత్తదనం ఉండాలి. ఇంకా లైకోపోడియం గురించి తెలిసిందే. లైకోపోడియం ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ అసలు తీసుకోరు. లైకోపోడియం అనగానే గుర్తొచ్చేది అదే. కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే రెమెడీస్లో లైకోపోడియం అనేది ఫస్ట్ ఉంటుంది. అసలు అది ఏంటి అనేది నేను లైకోపోడియం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్తాను. సో ప్రెజెంట్ డిఫరెన్షియేషన్ గుర్తుపెట్టుకోండి. లైకోపోడియం ఏంటి అంటే సూపర్ఫిషియల్ రిలేషన్షిప్స్, అంత డీప్గా వెళ్ళరు. అందుకనే లైకోపోడియం కూడా మోరల్ లెస్ రెమెడీ. నెక్స్ట్ సో ఈ హనీబీస్ ఏంటంటే అసలు అవి రియాక్ట్ అవ్వవు అంటిల్ అండ్ అన్లెస్ ఎవరో ఒకళ్ళు వెళ్ళి మనం టచ్ చేసి దాన్ని గందరగోళం చేసేదాకా, ప్రొవోక్ చేసేదాకా అసలు అవి ఏం వెళ్ళవు. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉంటుంది హనీబీస్, చాలా ఉంటాయి, హనీకోమ్స్ ఉంటాయి. మనం వెళ్ళి టచ్ చేస్తేనే అవి మన మీద రియాక్ట్ అవుతాయి. లేదంటే అవి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అక్కడే ఉండిపోతాయి, మనం కూడా మన ఇంట్లో ఉండిపోయి చచ్చిపోతాం. అట్లా అనమాట. సో ఎపిస్ పర్సన్ కూడా అంతే. మనం ప్రొవోక్ చేసేదాకా, అంటే మనం ప్రొవోక్ ఇన్ ది సెన్స్ ఎలా, నేను ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్ నుంచి చెప్పాను, ఎపిస్ ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు. ఎపిస్ ఎప్పుడు మనుషులతో ఉండాలి, ఫ్యామిలీస్తో ఉండాలి, ఎవరిని పోగొట్టుకోదు, ఎందుకంటే ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు కాబట్టి. ఇన్ ద సేమ్ వే ఎపిస్కి సంబంధించిన పర్సన్స్లో వాళ్ళ ఫ్యామిలీలో కానీ మనం ఎవరినన్నా టచ్ చేసినా, వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో మనం ఏమన్నా తలదూర్చినా ఎపిస్ మెలిఫికాకి వెంటనే కోపం వచ్చేస్తుంది. అదే రూబ్రిక్ మైండ్ యాంగర్ వైలెంట్, విపరీతమైన కోపం, డిస్ట్రాక్షను, దాన్ని రేజ్ అంటారు. మైండ్ యాంగర్, బ్రేకింగ్ థింగ్స్, వస్తువులు విసిరియడం, పగలగొట్టడం, అంత హైలీ సిఫిలిటిక్ రూబ్రిక్ ఇది. మైండ్ డిస్ట్రక్టివ్నెస్ అంత విపరీతంగా ఉంటాయి. ఇంకా ఒక్కొక్కసారి ఎంత డిస్ట్రక్టివ్నెస్లోకి వెళ్ళిపోతారంటే డెలీరియం వైలెంట్, ఇంకా కదిలిస్తే చాలు విపరీతమైన కోపంగా ఉంటారు అన్నమాట. అంత వైలెంట్ బిహేవియర్ ఉంటుంది ఎప్పుడు, అంటిల్ అండ్ అన్లెస్ మనం ప్రొవోక్ చేసేంత వరకు. ఓకేనా? నెక్స్ట్ సో మరి ఎపిస్ మెలిఫికా మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, నాట్ లైక్ లైకోపోడియం. ఎపిస్ మెలిఫికా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, మరి ఫ్యామిలీలో అందరినీ చూసుకుంటూ ఉంటుంది, ఎవరికి ఏం కష్టం రానివ్వదు, ఎప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఆల్వేస్ అబ్జర్వ్డ్ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్, చెకింగ్ ఫ్యామిలీ మ్యాటర్స్. మరి ఇంత బాగా చూసుకుంటుంది కదా ఎపిస్ మెలిఫికా. అందరూ ఎపిస్ మెలిఫికాని, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎపిస్ మెలిఫికాని ఫాలో అవుతూ ఉంటారు, అందరినీ చాలా బాగా చూసుకుంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎపిస్ మెలిఫికాకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. మరి ఇంత బాగా చూసుకుంటూ ఉంటే ఎపిస్ మెలిఫికాని ఇంట్లో వాళ్ళంతా కలిసి ఓ రేంజ్లో చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఎపిస్ మెలిఫికాకి ఒక డెల్యూజన్ కలుగుతుంది అయ్యా. అదేంటంటే మైండ్ డెల్యూజన్ వాకింగ్ కాటన్ హీ వాక్స్ ఆన్. అంటే ఒక బెడ్ ఆఫ్ రోజెస్, ఏదో రోజెస్ మీద నడుస్తున్నట్టు, కాటన్ మీద నడుస్తున్నట్టు. అంటే కాటన్ మీద నడవడం అంటే ఏంటి, అంత మెత్తగా ఉంటుంది అనమాట. మరి ఇంట్లో తనకు ఎదురు చెప్పేవాళ్ళు లేరు, తనకు కోపం చేసేవాళ్ళు లేరు, అందరూ ఎపిస్ మెలిఫికా మాటినేవాళ్ళే, తనకు అసలు కాంట్రడిక్షనే లేదు, ఇంకేం కావాలి. ఒక లెవెల్, ఒక సిఫిలిటిక్ లెవెల్లో ఎపిస్ మెలిఫికాకి మైండ్లో వచ్చేది ఏంటంటే అందరు నా మాట వింటున్నారు, అమ్మయ్యా అని అనుకొని ఈ థాట్ వస్తుంది. అదే మైండ్ డెల్యూజన్, వాకింగ్ ఆన్ కాటన్ ఈ వాక్స్ ఆన్. నెక్స్ట్ సో ఎపిస్ మెలిఫికా ఫ్యామిలీ గురించి ఎంత కేర్ చేస్తుందంటే అసలు తన గురించి తనే మర్చిపోతుంది అనమాట. అసలు తనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏం గుర్తుండదు, తనకి ఏదైనా కావాలి, తనకి ఏదైనా పర్సనల్గా ఏదైనా పని ఉన్నా కూడా అస్సలు గుర్తుండదు, చేసుకోదు కూడా. అంత ఎప్పుడు ఫ్యామిలీ గురించే ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. అందుకే ఇక్కడ ఎపిస్ మెలిఫికాకి ఇంకో రూబ్రిక్ ఏంటంటే మైండ్ ఇండిఫరెంట్, కంప్లైంట్స్ డస్ నాట్. సో ఎపిస్ మెలిఫికాకి ఏమన్నా నీకేమైనా కంప్లైంట్ ఉందా, నీకేమైనా తలనొప్పి ఉందా అని అడిగామనుకోండి ఎపిస్ మెలిఫికా పేషెంట్ని, ఏం లేదని చెప్తారు. ఏం లేదు సార్ నాకు అంతా బాగానే ఉంది. అర్నిక కూడా అంతే, ఏం లేదు అంతా బాగానే ఉంది. ఆర్ట్స్ కూడా అంతే, ఓకేనా, ఏం లేదు అంత బాగానే ఉంది. దాన్నే మైండ్ డెలీరియం వెల్ డిక్లేర్ షీ ఈస్. అంటే హెల్త్ బాగలేదని తెలుసు, ఓకేనా. ఫర్ సపోజ్ కిడ్నీ స్టోన్స్ ఉంటాయి ఎపిస్ మెలిఫికాకి,
అక్కడ కనపడతానే ఉంటుంది అబ్డామిన్ స్కాన్లో 8 mm కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, 10 mm ఉంది, లేదా 4 mm ఉంది అని. యూరిన్ మంటగా వస్తూనే ఉంటుంది. కానీ ఏం లేదు, అంతా బాగానే ఉంది సార్ అని డిక్లేర్ చేస్తారు. ఏం లేదు, ఐఎమ్ ఫైన్, నేను బాగానే ఉంది, నాకు బాగానే ఉంది అని. ఇక్కడ ఇంకొకరు 2 రెమెడీస్ ఏంటంటే ఆర్నికా అండ్ ఆర్స్. ఎందుకు అంత బాగానే ఉంది అని చెప్తారంటే, మరి ఆబ్వియస్లీ ఒక ఫ్యామిలీని లీడ్ చేసే మనిషి మొత్తం ఇంట్లో ఉన్న 10 మంది తన మాట వింటారు. అంత మనిషి తన యొక్క వీక్నెస్ని చూపించుకోవడానికి ఇష్టపడతాం. అందుకని ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా, ఏదైనా బాధ ఉన్నా, ఏదైనా ఉన్నా కూడా చెప్పుకోదు. అంత బాగానే ఉంది, ఓకే నేను బాగానే ఉన్నాను అని మాత్రమే చెప్పుకుంటుంది. నెక్స్ట్ క్వీన్ బీ. సో క్వీన్ బీ, ఒక్క సింగిల్ క్వీన్ బీ ఎలా అయితే హనీ కోంబ్లో ఉన్న 6,000 to 8,000 హనీ బీస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందో, ఒక్క ఎపిస్ మెల్లిఫికా పేషెంట్ ఎలా అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడో, దట్ ఈస్ డామినేటింగ్ నేచర్. సో అంత డామినేటింగ్ ఎలిమెంట్ ఉంటుంది ఎపిస్ మెల్లిఫికాలో, ఓకేనా. సో ఇక్కడ రూబ్రిక్ ఏంటంటే డిక్టటోరియల్. దే ఆర్ రెస్పాన్సిబుల్, హైలీ రెస్పాన్సిబిలిటీ ఎపిస్ మెల్లిఫికా. వాళ్ళు చెప్పింది అందరూ వినాల్సిందే, అంత డిక్టటోరియల్ లాగా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ తల పొగరు అంటారు, మైండ్ ఆబ్స్టినేట్, హెడ్ స్ట్రాంగ్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ కాన్ఫిడెంట్. ఆబ్వియస్లీ ఒక ఫ్యామిలీ లీడ్ చేయాలంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎపిస్ మెల్లిఫికా దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. నెక్స్ట్, సో ఇప్పుడు దాకా అంత సినిమా అంతా బాగానే ఉంది. ఎపిస్ మెల్లిఫికా మాటలు అందరూ వింటున్నారు, అందరూ ఎపిస్ మెల్లిఫికాను ఒబే చేస్తున్నారు. చివరికి ఒక స్టేజ్లో ఎపిస్ మెల్లిఫికాకి ఏంటంటే ఇంకా బెడ్ ఆఫ్ రోజెస్ మీద నడుస్తున్నాను అన్న ఫీలింగ్ వచ్చే టైంకి, ఫర్ సపోజ్ ఇంట్లో ఎవరైనా ఎపిస్ మెల్లిఫికా ఫ్యామిలీలో ఎవరైనా ఎపిస్ మెల్లిఫికాకి ఎగైనెస్ట్గా ఏదన్నా చెప్పినా, తను చెప్పిన మాట వినకపోయినా వెంటనే ఇరిటేట్ అయిపోతుంది అనమాట ఎపిస్ మెల్లిఫికా. ఇక్కడ రూబ్రిక్ ఏంటంటే మైండ్ ఇరిటబిలిటీ కాంట్రడిక్షన్ ఫ్రమ్. కాంట్రడిక్షన్ అంటే ఏంటి, చెప్పిన మాట వినకపోవడం. సో ఇక్కడ ఎపిస్ మెల్లిఫికాకి చెప్పిన మాట వినకపోతే కోపం రాదు, ఎందుకంటే కోపం వస్తే అవతల మనిషి మళ్ళీ వెళ్ళిపోతాడు, దూరం అయిపోతాడు, ఏమైనా భయం. జస్ట్ ఇరిటేషన్, లోపల ఇరిటేషన్. అబ్బా వీడు ఎందుకు నా మాట వినట్లేదు, నేను చెప్పింది ఎందుకు వినట్లేదు వీడు. కోప్పడదాం మళ్ళీ. ఎపిస్ మెల్లిఫికా కోప్పడితే ఎందుకు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎపిస్ మెల్లిఫికా హస్బెండ్ మీద కోప్పడ్డాడు, లేదా హస్బెండ్ ఎపిస్ మెల్లిఫికా అనుకోండి వైఫ్ మీద కోప్పడ్డాడు, వైఫ్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు తను ఒంటరిగా ఉండాలి. ఎపిస్ మెల్లిఫికా అసలు ఒంటరిగా ఉండలేదు కదా, అందుకనే కోపం అసలు రాదు అంత తొందరగా. ఎప్పుడు ఇరిటేషన్, ఎవరైనా ఎదురు చెప్పినా కూడా ఇరిటేషన్ అనమాట అది. నెక్స్ట్ జెలసీ. యా, ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంది. ఎపిస్ మెల్లిఫికా, మీరు క్వీన్ బీ, ఒక హనీకోంబ్లో ఉన్న సింగిల్ క్వీన్ బీని చూసుకుంటే, క్వీన్ బీకి ఎంత జెలసీ ఉంటుందంటే, క్వీన్ బీ ఒక క్యూఎంపీ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. దాన్నే క్వీన్ మ్యాండిబులర్ ఫెరమోన్ అంటారు. క్వీన్ మ్యాండిబులర్ ఫెరమోన్, క్యూఎంపీ. ఈ క్యూఎంపీ రిలీజ్ చేయడం వల్ల మిగతా ఏవైతే ఫీమేల్స్ ఉన్నాయో, వర్కర్ బీస్, నేను ఆల్రెడీ చెప్పాను, వర్కర్ బీస్ అనేవి కూడా ఫీమేల్సే, డ్రోన్స్ అనేవి మెయిల్స్ అన్నమాట. ఈ మిగతా ఫీమేల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ ఒక్క క్వీన్ బీ ఆ ఒక్క హార్మోన్ని రిలీజ్ చేయడం వల్ల ఈ మిగతా ఫీమేల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అయిపోతాయి, ఫెర్టిలిటీకి అసలు పనికిరావు, అంత జెలసీ ఉంటుంది. సో క్వీన్ బీయే పిల్లల్ని కనాలి, ఓకేనా. మిగతా ఏవి కూడా ఫెర్టైల్ ఎగ్స్ కనడానికి పనికి రాకుండా క్వీన్ బీకి జెలసీ ఎక్కువైపోయి ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది, అదే క్వీన్ మ్యాండిబులర్ ఫెరమోన్. ద సేమ్ వే ఎపిస్ మెల్లిఫికాకు కూడా విపరీతమైన జెలసీ ఉంటుంది. ఎపిస్ మెల్లిఫికాకు నచ్చిన వాళ్ళు వేరే వాళ్ళతో ఎవరితోన్నా మాట్లాడుతున్నా సరే, లేదా వేరే వాళ్ళతో ఎవరితోన్నా క్లోజ్గా మూవ్ అవుతున్నా, ఎపిస్ మెల్లిఫికాకి విపరీతమైన జెలసీ. ఎందుకంటే ఎపిస్ మెల్లిఫికాకు మనిషిని దూరం చేసుకోవడం ఇష్టం ఉండదు, ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు, కెనాట్ స్టే అలాన్, ఫియర్ ఆఫ్ బీయింగ్ అలాన్, అది. సో మైండ్ జెలసీ ఉమెన్ ఇన్ ద సేమ్ వే మైండ్ ఎయిల్మెంట్స్ జెలసీ ఫ్రమ్, అది. సో ఇప్పుడు ఈ జెలసీ కనుక ఇలానే కంటిన్యూ అయితే ఇంకా ఒక స్టేజ్లో అసలు ఎపిస్ మెల్లిఫికాకి, సో మైండ్ లాఫింగ్ ఎట్ సీరియస్ మ్యాటర్స్, అంటే సీరియస్ మ్యాటర్స్ కూడా ఎపిస్ మెల్లిఫికా పేషెంట్ ఏంటంటే నవ్వుతూ ఉంటారు అనమాట. ఈ నెక్స్ట్ రూబ్రిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మైండ్ మిర్త్ సైమ్యులేటింగ్ హిలారిటీ వ్రెచ్డ్ వైల్ హీ ఫీల్స్, అంటే మిర్త్ అంటే
వాళ్ళు ఎంత అన్‌హ్యాపీగా ఉన్నా సరే, ఎంత అన్‌హ్యాపీగా ఉన్నా బయటికి మాత్రం చాలా అమ్యూజ్‌మెంట్‌తో బాగా హ్యాపీగా కనపడుతూ ఉంటారనమాట. హైలీ సిబ్లిటిక్ రూబ్రిక్ అది. సో, ఇది మనం ఎబిస్ మెలిఫికాలో చూడొచ్చు. యాహ్! సో, ఇక్కడితో ఆల్మోస్ట్ ఎబిస్ మెలిఫికా మెంటల్స్ మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. నెక్స్ట్ వీడియోలో ఎబిస్ మెలిఫికా ఫిజికల్స్ చెప్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా, ఏదైనా రూబ్రిక్ గురించి డౌట్ ఉన్నా ఆర్ రెమెడీ డిఫరెన్షియేషన్ ఏదైనా కావాలన్నా సరే ప్లీజ్ కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.